పేరు చెప్పగానే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి తెలుసా? ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం సినిమా మీద అన్ని సినిమాల బరువు ఉన్నది. అవునా కదా? అవునవును. బ్యాండ్ మేళం ఇస్ నాట్ జస్ట్ ఫిల్మ్. అవును, దాని వెనకాతలు దానికి బోల్డ్ బ్యాగేజ్ ఉంది సార్. ఉంది. ఆ బ్యాగేజ్ అంతటిని ఇది ఈక్వల్ చేసి, అంటే నేను ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను గమనించింది చెప్తా. ఆడియన్స్కి వెరీ షార్ట్ మెమరీ. ప్రేక్షకుడికి ఇతను ఎప్పుడో ఒక అదుర్స్ రాశాడు, ఎప్పుడో వెంకీ రాశాడు, ఎప్పుడు అది వెళ్ళే ముందు వరకు నాకు రోజు ఒక హైకోర్టు జడ్జ్ ఆయన భార్య వాళ్ళిద్దరూ దంపతులు నాకు ఒక ఫంక్షన్లో కలిశారు. నాకు ఆ ఫంక్షన్ పిలిచే పెద్ద మనిషి పరిచయం చేశారు. ఈయన హైకోర్టు జడ్జి, అప్పటికి సిట్టింగ్ జడ్జి ఇక్కడ తెలంగాణ. ఆయన వైఫ్ అది ఇది అంటే, సార్ నమస్కారం సార్ అనగానే ఈయన కోనా వెంకట్, ఈయన అవునా మీరేనా అంది ఆవిడ. సరే అంది. అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు నాతోటి, నేను ఎప్పుడు సాయంత్రం వస్తాను, టీవీలో పెడుతుంటావు, సినిమాలు వస్తుంటాయి కదా, ఆ సినిమా ఆ డైలాగ్ సరళి అది చూసి మావాడు ఇది కోనా వెంకట రాసుంటాడు ఆనందండి ఒకరోజు అంటే, నేను గుర్తింపు అంటే ఇదే, గుర్తింపు అంటే బిరుదులు సత్కారాలు కాదు, మన డైలాగ్ విని మన పనిని మన పేరు చెప్పకుండా తెలుసుకోవడం. ఇది పలానావాడు నేసిన నేత ఈ బట్ట, పలానావాడు రాసిన రాత, అలా కొన్ని ఫ్రేమింగ్ చూసి పలానా డైరెక్టర్ అయి ఉంటాడు. నేను ఇప్పటికీ ఫ్రేమింగ్ చూసి ఇది కృష్ణవంశీ, ఇది రామ్ గోపాల్ వర్మ, ఇది వివి వినాయక్, ఇది రాఘవేంద్రరావు, ఇది మణిరత్నం, అంటే వాళ్ళు సిగ్నేచర్. అది సంపాదించిన రోజు మనకు గుర్తింపు వచ్చినట్టు లెక్క అని నేను ఫీల్ అవుతా. కరెక్ట్ సార్. అయితే ఇవన్నీ ఉన్నా అనుకున్నా ఆ రోజు నేను సాధించినట్టు ఫీల్ అయ్యా. ఒక హైకోర్టు జడ్జి గారి భార్య, ఆవిడ నా పేరు టైటిల్స్ చూడకపోయినా ఆ సగంలోంచి ఆయన సినిమా చూస్తుంటే వచ్చి ఆ పంచులు ప్రాసలు దాంట్లో ఉన్న దీన్ని బట్టి, ఆ కామెడీ సరళని బట్టి ఇది కోనా వెంకట రాసుంటాడండి అందండి మావిడ అది అని అంటే, అప్పుడు అనుకున్నా దెన్ దట్ డే ఐ ఫెల్ట్ ఐ అచీవ్డ్. సార్ జాషువా గారి మాట గుర్తు చేస్తా, కవియ జీవించు ప్రజల నాల్కలపై. కరెక్ట్. అలా కానీ ఇవన్నీ ఒక ఎత్తు. నిన్న ఒక బ్లాక్ బస్టర్ తీసిన ఒక డైరెక్టర్ నిన్నంటే లేటెస్ట్ 3 నెలల క్రితం వచ్చింది అనుకుందాం, వెళ్ళడానికి ఏదో మన బ్లాక్ బస్టర్ తీసాడు మనల్ని 2-2.5 గంటలు కట్టిపడేసాడు థియేటర్లో. వెళ్దాం టికెట్ బుక్ చేయడానికి మనకు వస్తుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లైట్లు ఆపిన తర్వాత వాతల్లో ప్రేక్షకుడు అంటే ఒక ప్రేక్షకుడు ఈజ్ లైక్ ఏ న్యూట్రల్, ఒక ఆడియన్. అతనికి ఎటువంటి రాగద్వేషాలు, అతనికి బంధుప్రీతి, కులాభిమానం ఇలాంటివి ఏమి ఉండవు. మన కులపోడే కదా రాసింది, పర్లేదండి చెత్తగా ఉన్న సమస్య లేదు. అవును, వాళ్ళు నిర్ద్వందంగా వాళ్ళు బాగుంది బాగోలేదు రెండే బయటకు వస్తారు. కాబట్టి మీరు ఉన్నా కదా, ఇది ఏం చెప్పారంటే ఉపోద్ఘాతం, ఇన్ని సినిమాలు తాకు బ్యాగేజీ అంటే ఏ సినిమాకి ఆ సినిమానే ప్రేక్షకుడు అలా చూస్తాడు తప్ప, అవన్నీ అద్భుతంగా ఉంది కాబట్టి ఇది కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోడు. అవునండి, అద్భుతంగా లేకపోయినా ఉందేమో అని భ్రమపడ్డు. చెత్త ఎందుకు అతనే తీసాడు, అది మీరే రాస్తారు, మీరే చెప్తారు ఎన్నో దీంట్లో విశ్లేషణ. అతనైనా తీసాడు ఈ సినిమా అన్నట్టు ఉంది. ఇది ఒకప్పుడు ఇలాంటి సినిమాలు తీశాడు, ఇలాంటి సినిమాలు రాశాడు అని మీరే విశ్లేషిస్తారు. అంటే నేను మీతో అన్నది ఏ సినిమా కా సినిమా సార్, ఎప్పటికప్పుడు పరగడిపే ఆడియన్స్కి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఇన్ని సినిమాలు రాసి ఒక లబ్ధ ప్రతిష్టను సాధించి ఒక పోలీస్ ఆఫీసర్ గారు, ఒక జడ్జి గారి వైఫ్, ఇది కోన వెంకట్ గారు రాసి ఉంటుంది అనే మార్క్ తెచ్చుకున్న సిగ్నేచరు మీరు, అది కోన వెంకట్ అంటే. సో కోన వెంకట్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తున్నది అనగానే 100% ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్ వరకు ఉంటాయి. అందరూ చాలా ఆసక్తికరంగా వెళ్తారు థియేటర్కి. ఫస్ట్ ఎన్టీ రామారావు చెప్పినట్టు ఆయన ఒకసారి చెప్పారు, ఫస్ట్ షో వరకే బ్రదర్ ఎన్టీఆర్, తర్వాత సినిమా బాగోలేకపోతే ఎన్టీఆర్ లేదు, గుడ్డు లేదు, దొబ్బేమంటారు బ్రదర్ నాతో నా ఇంటర్వ్యూలో. అలాగా ఇప్పుడు మీరు చేసిన సినిమాకి మొట్టమొదట
ఓపెనింగ్స్కి కోన వెంకట్ పేరు బ్రహ్మాండంగా. సినిమా కోన వెంకట్ పేరు నిలబెడుతుందా లేదా? 100% నిలబడుతుంది. నా పేరు నిలబడడం కాదు, సతీష్ జవ్వాది. జవ్వాజీ. జవ్వాజియా? ఓకే, సతీష్ జవ్వాజీ అనే ఒక దర్శకుడి జీవితాన్ని కూడా నిలబెడుతుంది. చాలా సంతోషం అండి. నా పేరు కొత్తగా నిలబెట్టాలని ప్రతి ఒక క్రియేటివ్ పర్సన్కి, ఒక రచయిత కావచ్చు, దర్శకుడు కావచ్చు, ప్రతి సినిమా పరీక్షే. అది పాస్ అయితే ఆనందంగానే ఉంటుంది. బట్ నాకన్నా ఎక్కువ ఈ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడు, ఒక కొత్త జీవితం, మళ్ళీ అతను ఎంతో డిప్రెషన్కి లోని ఎంతోమంది చూస్తుంటాం కృష్ణానగర్లో, ఇక్కడ అక్కడ కాళ్ళు అరిగాడు, చెప్పులు తిరిగి, డబ్బులు లేక ఊరి నుంచి నన్ను కలవడానికి ఆ కథ వింటారు. ఇతను ఉండేది ఎక్కడో మెట్పల్లి, కరీంనగర్ జిల్లా. అక్కడి నుంచి రావాలి, ఎవరో ఒక డైరెక్టర్ పిలిపించాడు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ పిలిపించాడు అని ఇలా 2 సంవత్సరాలు తిరిగి ఇంకా ఆశలన్నీ వదిలేసుకొని, ఇంకా మనకు అవదు, మళ్ళీ బ్యాక్ టు జాబ్ వెళ్తాం బెటర్ ఏమో. అతను దుబాయ్లో పనిచేశాడు. అతను యాక్చువల్గా ఇంజనీర్ చేసి దుబాయ్లో వర్క్ చేసి సినిమాకి మన ప్రయత్నాలు చేసుకునేంత వరకు మనల్ని పోషించుకోవడానికి, మన భార్యాబిడ్డలు పోషించుకోవడానికి కొత్తగా పెళ్ళి ఒక చిన్న లక్కీగా తన వైఫ్ కూడా ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను కూడా ధైర్యం చెప్పి తను వచ్చేసి దుబాయ్ నుంచి 2 years ఎంతో పనిచేసి తను వర్క్ చేస్తుంది వైఫ్. తిరిగి ప్రయత్నాల మీద తిరిగి 2 సంవత్సరాలు ఇంకా తిరిగి వెళ్ళిపోదాం మన జాబ్లో, ఇక ప్రయత్నం వేస్ట్ అనుకున్న మూమెంట్లో నేను వెళ్ళి మీకు కనెక్ట్ అయ్యారు. అలాగా సార్, నాకన్నా అతనికి ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. నాకన్నా శ్రీదేవికి ఇంపార్టెంట్, నాకన్నా రోషన్కి ఇంపార్టెంట్, నాకన్నా ఆ సతీష్ జవ్వాజీకి ఇంపార్టెంట్. కరెక్ట్. సక్సెస్ అన్నది అంటే ఇక్కడ మీ యాంగిల్లోనే నేను ప్రారంభించింది 100% సతీష్ జవ్వాజే మెయిన్ ఇక్కడ. అండ్ అమ్మాయి అబ్బాయి రోషన్ అండ్ శ్రీదేవి, వాళ్ళదే కెరీర్, భవిష్యత్తు వాళ్ళదే కదా. సో మీరు అన్నీ చూస్తారు, మంచి చెడ్డు, ఎత్తుబల్లాలు, డక్క ముక్కిలన్నీ తిన్నారు. అండ్ ఈ రోజున చాలా స్టాండర్డ్కి వచ్చారు, ఒక సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. కోన వెంకట్ అనగానే మనం ఇందాక అనుకున్నట్టు ఒక సిగ్నేచర్ వచ్చింది, అన్నీ ఓకే. కాకపోతే మీరు సెలెక్ట్ చేసి మీరు మీ ప్రొడక్షన్లో అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ క్రియేటివ్ హెడ్గా కోన వెంకట్, నేను కూడా రాసింది చాలా ఉంది ఇందులో. మీరు చేసుకున్నారు 100%. లేకపోతే నేను అంటే కొంత మామూలుగా రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఒక కథ తగ్గట్టు హీరోని బట్టి ఇద్దరిని కలిపి మనం కూర్చొని డబ్బులు, అది అసలు అలాంటి సినిమాలు నేను తీయలేదులేండి. ఇది నా టేస్ట్కి దగ్గరగా ఉంది, నా అవసరం ఈ కథకు ఉంది, 100% ఉంది కదా, నా అవసరం లేదు, ఇక బాగుంది అనుకుంటే నేను ఇంకో ప్రొడ్యూసర్ పంపిస్తా, ఎక్స్ట్రాడనరీ తీయండి, మీకు ₹4 మిగులుతాయని. నా అవసరం ఉంది ఈ కథకి, ఇది నేను పని చేస్తే 1 నెల 2 నెలలో 3 నెలల్లో కూర్చుంటే ఇది అద్భుతమైన మహాకావ్యం అవుతుంది, నిలిచిపోయే ఒక సినిమా అవుతుంది, నిన్ను కోరులాగా అని నాకు అనిపించింది. అనిపిస్తేనే నేను ఫస్ట్ ఆ ఫ్రీడమ్ నేను తీసుకోవచ్చా, నీకు ఏమైనా అభ్యంతరమా అని డైరెక్టర్ని అడిగి, ఇది కథ రాయడంలో కానీ దాని అన్నిట్లో, కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నిట్లో చిన్న మార్పులు, చిన్నవి అవసరమైన చోట చేస్తే చాలా గొప్ప అద్భుతమైన సినిమా తయారు వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు లేదు నా దగ్గర ఉన్న బౌండ్ స్క్రిప్టే దానికే స్టిక్ అవుతానంటావా, అది కూడా ఓకే, కన్విక్షన్ మించింది లేదు. అలాంటివి అయితే నేను దిగలేను, ఎందుకంటే నాకు ఇందులో ఎంతో కొంత మళ్ళీ చేసుకుంటే ఇంకా బాగుస్తుందని నాకు అనిపిస్తుంది. లేదు దీన్ని యాస్టీస్గా ముందుకు వెళ్ళిపోదాం అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను ఇంకో రికమెండ్ చేస్తాను. నన్నే చేయాలి, నేనే అందులో ఉండాలంటే లేదు సార్, అతనికి ప్లస్ పాయింట్ కదా మీరు అనేటప్పుడు అలాగా నేను దీనికి క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని వేసుకున్నా 2. కోన వెంకట్ క్రియేషన్ అండ్ ప్రొడక్షన్లో వస్తున్న ఇది అని.